కొత్త చెట్టు వేసేదే మందారం చెట్టు. ఇదేమో బుడుసులకు సీసలు వేసేదే. మన టెంకాయ చెట్టు ఏమో ఇట్లుండది. ఏమట ఏమి ఆంజనేయులు తాకనే ఎగురులాడతాడా? ఆంజనేయులు తాకని వెళ్ళి వస్తున్నాడు. అమ్మా అదే కదా. నీవేం బట్టలు పుడికిస్తావు ఎవరికి పెట్టి? మా ఈ గంటలు ఎప్పుడు పోతానే ఎప్పుడు లేదో తెలుస్తారక. తేవల్ల అయినా కూడా ఉండాలి కదప్ప. దుడ్లు లేవు ఎక్కడెక్కడ. ఎవరు ఏమి బన్ను బ్రెడ్ మా నాయన బన్ను అంటుండే. బన్ను అంటుండే. ఇట్లా పెట్టాల చీమలు దొరుకుతాయి. పేస్ట్ గట్టికి బిగిస్తే తొందరలే. అది ఎట్లా గట్టికి బిగి గంటలు బాధ ఎప్పుడు తప్పుతానే అప్పుడు లేదా ఫ్రెండ్స్. మరి మనకైతే ఏ పెట్టి ముచ్చరా పెట్టి ఎవరు తీసుకో అది ఇంకో శాతం అవుతుంది. నువ్వు తీసుకొచ్చావే నీవే పెట్టాలప్ప. నాన్సీ హాయ్ అని చెప్తుంది అప్ప. చాక్లెట్లు ఏం బర్త్డేనా నాన్సీ? కొనుక్కొచ్చాను. ఇవాళ బురుగులు కానీ తెచ్చేచ్చడప్ప. ఎంత పానం అది సురేఖ మీద కదా. తినట్లయితే తింటావులే. నీళ్ళు కడవలు బాగా ఇచ్చి ముచ్చి పెట్టారు లేపై. పామరా ఏమైనా వెనక్కి పోతావు? ఇటుకెళ్ళి రావాలా? అది అట్లా రావాలి. ఇంటికి వచ్చాము కదా ఇదే కదా మన ఊళ్ళో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రసాద్ ఫ్యామిలీ వీడియోస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగుంటారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానబ్బా. ఈరోజు స్పెషల్ బ్లాగ్ ఏంటంటే మరి సురేఖ అయితే తాలింపు చికెన్ బీట్రూట్ దోశ అయితే చేయబోతుందట. బీట్రూట్తో దోశ ఎలా చేయబోతుందో మరి ఖచ్చితంగా అయితే వీడియో చివరి వరకు చూడండి అబ్బా. సో ఫ్రెండ్స్, మరి మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. ఇంకంతా రెడీ వచ్చింది. ఇంకా బీట్రూట్ చెప్పు ఏమేమి చేస్తాము? బీట్రూట్ తో దోశలు. బీట్రూట్ అక్కడ పత్తాను ఎక్కలేదు. ఇంకా దోశలు వేస్తుంది. ముందుగా అయితే తాలింపు చికెన్ అయితే చేస్తుంది. తాలింపు చికెన్ లేక దోశలు వేసుకుందామండి. అది తాలింపు చికెన్ బీట్రూట్ దోశ రెండు కాంబినేషన్ ఎట్లుంటారో మనం చూడ. బీట్రూట్ దోశ సరేలే నువ్వు అన్నట్లే ఆ దోశ. ఏమిటి ఫస్ట్ అయితే గ్యాస్ అంటించుకుందాము. గ్యాస్ అంటించుకున్న తర్వాత పెట్టేసిన తర్వాత నూనె వేసుకుందామండి. తాలింపు చికెన్ లేకైతే ఫస్ట్ వేసుకోవాల్సింది నూనె. అంతేలే, తాలింపు వేయాలి కదా. ఓకే ఓకే. నూనె తర్వాత ఉల్లగడ్డలు వేసుకుందామండి. మరి చాలా రోజుల తర్వాత సురేఖ అయితే తాలింపు చికెన్ చేస్తుంది. బీట్రూట్ దోశ అంట. కొత్త పేర్లు కొత్త యాడ్ చేస్తాను. యాడ్ లేదు బీట్రూట్ దోశ అంట. ఎట్లా చేస్తాను మరి ఎట్లా లేదు. యాడ్ చూసిందో యాడ్ లేదు. ఐడియలు కదా. వేసుకుందామండి తాలింపు లేకట్లే. కడిగి వేసుకుని టమాటా పండ్లు వేసేసుకుందాం. మరి ఒక్క 2 కొమ్మలు పచ్చి కరివేపాకు వేసుకుందాం. మరి ఇవన్నీ వేసిన తర్వాత చికెన్ వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టేసుకుని చికెన్ వేసుకుందాము. ఏమబ్బా తగినంత పసుపు వేసుకుందాము.
రుచికి సరిపోతే అట్లా ఉప్పు వేసుకుందామండి. మరి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేంత వరకు ఇలా కలిపేసి మూత ముచ్చి పెట్టేసుకుందామండి. మరి కాసేపు దగ్గర మనము కారం వేసుకుందామండి. ఓకే, రాయలసీమ స్టైల్లో చేసి పెడుతున్న గొడ్డు కారం వేసి వేసేయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాబా 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 తాలింపు చికెన్ చూస్తే ఇల్లు ఉరకాల్సే కదా సరేకో మరి వేసావు నిజంగా అంటే ఎర్రగా రాయలసీమ స్టైల్లోనే ఉండదు. కాసింది అంతగా ఒట్టికి కాకుండా కొద్దిగా నీళ్ళు వేసుకుందామండి. మరి కొంచెం నీళ్ళు వేసుకుంటే బాగుంటది అనమాట. ఓకే సార్. 10 నిమిషాల తర్వాత ఎలా ఉండదో చూద్దామండి. మరి రెడీ అయిపోయిందా? రెడీ అయింది, దింపేద్దాం. మరి కొంచెం గుజ్జుండి బాగుంటది, మరి అంత గట్టిగా ఉంటే బాగుండదు. ఓకే, దింపేస్తాను. ఓకే, మరి తాలింపు చికెన్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే. మరి ఆ తాలింపు చికెన్ లేకపోతే బీట్రూట్ తో మరి దోశ వేసుకుందాం అని చెప్పాను కదా. నేనైతే ఇలా చిన్నగా 4 ముక్కలు చేసి పెట్టుకున్నా. చూడండి, మరి 4 ముక్కలు చేసుకున్నాను. వీటిని మిక్స్ చేసుకుందాం ఫస్ట్ అయితే. మరి ఓకే, కసిన్ని కొద్దిగా అయితే మనం నీళ్ళు వేసుకుందామండి. మరి సరిపోయినా పుణ్య రెడీ. ఎందుకంటే దానికి తగినట్ల వేసుకున్నాను ఎప్పుడైనా కానీ. అది ఏమంటే దోశల పిండి దానికి తగినట్లు వేసుకున్నానమాట. ఓకే, దోశల పిండి కూడా ఇక్కడే ఉంది. అది అది కరెక్ట్. ఐడియా సూపర్ వేసాడు. అంటే ఇట్లా వేస్తే పిడుసు పిడుసు కూడా రాదులే సురేఖ. మొత్తం ఇట్లా చేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సినంత అనమాట. ఎక్కవైతే వద్దు, కలర్ ఎక్కువ మరి ఎక్కవైతుంది. చూడగా మనకు బీట్రూట్ దోశకి కావాల్సినంత మనం ఇలా గ్లాసులో పట్టుకొని పెట్టేసుకోవాలన్నమాట. చూడు, అబ్బా కలర్ మారింది సురేఖ. ఓకే, హెల్తీగా బాగుంటుంది. బీట్రూట్ అంటే చిన్నది కాదు. కలపడం అయిపోయింది ఇంకా. ఓకే అప్ప, ఏయ్ చాలా ఆతృతగా ఉన్నది. సో మొత్తానికి వచ్చి కలర్ అయితే మారిపోయిందప్ప. ఫస్ట్ సార్ అయితే బీట్రూట్ దోశ పోస్తున్నాను అబ్బా. మరి ఎలా వస్తుందో చాలా చాలా భయంతోనైతే వస్తున్నాను. బాగా వచ్చేటట్లా అందరు కోరుకున్నాను అబ్బా. మరి దోశ అయితే పొంగి కదా, అది ఆయిల్. ఇప్పుడే కరెంట్ వేసాడు. మరి పోతా నేను అంతని పొద్దున్న నుంచి ఇదే కరెంటు గోలే ఉన్నది నాకు. దోశ ఒక బక్కలు పడితే చూడు బాగుండేది దోశ. బక్కలు పడిన దోశ అంటే చాలా ఇష్టం. నీకు కూడా చాలా ఇష్టమే. నాకు లేనప్ప. రైట్, ఓకే. అది బీట్రూట్ దోశ. అది వచ్చిన కరెంట్ దోశ అయితే హైలైట్.
చూడు సూపర్ వచ్చింది చూడుగా. ఓకేలే, బాగుందిలే. మాటి కరెంటు కూడా ఏంటో అదే. అయిపోయి లాస్ట్ దోశ చూడగా. ఓకే పోసాయి. ఇంత చక్కగా పోస్తావు అంటే నువ్వు దోశలు. అబ్బా అయిపోయి అట్లనే. బీట్రూట్తో దోశ అయితే చేశానండి. మరి ఎలా ఉందో ఒకసారి అయితే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి అబ్బా. మరి ఎలా చేసినానో చూడండి. ఎలా వచ్చినా బాగా వచ్చింటే ఖచ్చితంగా కామెంట్ మర్చిపోద్దండి. మరి టేస్ట్ అయితే మా ఆయన ఇప్పుడు దీనికి బీట్రూట్తో దోశ టేస్ట్గా చూస్తున్నాడు. రండి తిందురా. సో ఓకే ఫ్రెండ్స్, మరి బీట్రూట్ తో దోశ అయితే రెడీ చేసింది సురేఖైతే. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. చాలా థ్రిల్లింగ్ ఉన్నదప్ప నాకైతే బీట్రూట్ తో దోశ అనేసరికి. చూస్తా. ముక్కలు కూడా పైగులు ఉడికినాయి విడిగా. సూపర్ సూపర్. అబ్బా సూపర్ సూపర్ సురేఖ. తీగా బాగుంటాయి కదా. తీగ ఏం చూస్తుంది దోశలు. బీట్రూట్ తీపి ఉంటుంది కదా. లేదు తీగ ఏం లేవు. సూపర్ ఉన్నదే. మనం ఏమంటే చికెన్ లెగ్ తింటాం కదా, ఒత్తు దోశలు తింటే కనపడతానేమో. అబ్బా బట్ టేస్ట్ కాదండి. సూపర్ సూపర్ సూపర్. అబ్బాబ్బు అని అట్లున్నది టేస్ట్. మామూలుగా లేదండి బీట్రూట్ దోశ. సో ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయితే ట్రై చేయండి అప్ప. ఒక్కసారి ట్రై చేయండి బీట్రూట్ దోశ తాలింపు చికెన్ అయితే. సో ఓకే ఫ్రెండ్స్, మా వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునండి. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్.